పండక్కి విమాన ప్రయాణం అని సంబరపడ్డంతసేపు పట్టలేదు. అలా ఎగిరెళ్ళాం, ఇలా ఎగిరి వెనక్కి వచ్చేస్తున్నాం. అవును గురు, ఈ రష్ కాదు కానీ పండగ పూర్తవకుండానే రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, పండక్కి ఊరెళ్ళాం అనిపించుకోవాలి కదా, లేకపోతే ఏడాదంతా ఏదో వెలితిగా ఉంటుంది. ఖర్చు ఎక్కువైతే అయ్యింది కానీ హ్యాపీగా వెళ్తాం, విమానం టికెట్ బుక్ చేయి అన్నావు. విలాసంగా విశాలంగా వెళ్ళి రావచ్చని బుక్ చేస్తే ఇది సీను. పండగ అయ్యాకైతే టికెట్లు లేవన్నారని పండగ పూర్తవకుండానే టికెట్ బుక్ చేసాం. చెస్, దీనికంటే మన ఊళ్ళో ఎర్ర బస్సు ఎంతో నయం. బాగా చెప్పావు. ఈ మాత్రానికి 20,000 తీసుకున్నావు టికెట్. పండగకి వెళ్ళేటప్పుడు ఆ వేడిలో టికెట్ ఎంత కొన్నా బాధ ఉండదు, కానీ రిటర్న్ టికెట్కి ఎక్కువ ఖర్చు చేసినప్పుడే ప్రాణం ఉసూరుమంటది. ఏంటో సొంత ఊళ్ళో సంక్రాంతి చేసుకోవాలని సంబరపడి సొమ్ములన్నీ వీళ్ళ చేతుల్లో పోసేస్తున్నాం మనం. అసలు విదేశాలు వెళ్ళాలన్నా విమానం రేటు తక్కువేనండి. అదే మన విశాఖ రాజమండ్రికి వెళ్ళాలంటే మాత్రం వాచిపోతుంది. అవునండి, మలేషియా, శ్రీలంక, దుబాయ్ విమానం రేట్లు కూడా ఇంత ఉండవు. అంతెందుకు, సింగపూర్ ఫ్లైట్ టికెట్ కూడా ఇంతకంటే చీపే తెలుసా? అవునులేండి, ఏపీని చంద్రబాబు సింగపూర్ చేస్తా అన్నాడుగా, అందుకే ముందు వీళ్ళు విమానం టికెట్ రేట్లు పెంచేశారేమో. ఆలోచన చూస్తే మన ఎర్ర బస్సే బెటర్ అనిపిస్తుంది గురు. లోపల రష్గా ఉన్న కిటికీలోంచి గాలి వస్తుంది, నచ్చకపోతే మధ్యలో దిగిపోవచ్చు. కానీ విమానం చూడు, కిటికీలు తెరవలేం, రన్నింగ్లో దూకేయలేం. అన్నట్టు మనం ఆకాశంలో ఎత్తులో ఉన్నాం కదా గురు, విండోలోని చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయంటావా? వీళ్ళు టికెట్ రేట్లతోనే చుక్కలు చూపించేస్తుంటే వేరేగా నక్షత్రాలు చూడడం ఎందుకండి బాబు, ఊరుకోండి.